హాయ్ హలో నమస్తే. నేను ఎప్పటినుంచో చెప్తానే ఉన్నా. ఎందుకు మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని మీ ఓట్లన్నీ కళ్యాణ్‌కి, డెమాన్‌కి, ఇమ్మాన్యుయల్‌కి వేస్తారు. మీరు అలా చేయాల్సిన అవసరం లేనే లేదని చెప్పి ముందు నుంచి ఎప్పటినుంచో తనూజ విన్నర్, విన్నర్, విన్నర్. మీరు ఎన్ని చేసుకున్నా బిగ్ బాస్ తనూజ్‌నే విన్నర్ చేస్తారని చెప్తానే ఉన్నా. ఈ ఛానల్‌లో గోల పెడతానే ఉన్నా. కానీ నా మాట ఎవరు పట్టించుకోలేదు. లాస్ట్‌న నేనన్న మాటే నెరవేరింది. తనూజ బిగ్ బాస్ 9 లేడీ విన్నర్ అయింది. ఆల్రెడీ ఆ ఓటింగ్ లైన్స్ అన్నీ క్లోజ్ దాదాపుగా అయిపోయినాయి. ఇంకా ఓన్లీ విన్నర్‌ని డిసైడ్ చేయడమే బిగ్ బాస్ తన ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఫస్ట్ నుంచి కూడా తనూజకి ఇచ్చిన ఆ హైపు, తనూజ తోటి ఉన్న బిగ్ బాస్ చేసిన హెల్పు, అండ్ నాగార్జున గారు చేసిన హెల్పు, అండ్ మిగిలిన పీఆర్ టీమ్స్ చేసిన హెల్ప్స్ అన్నీ కలిసి మన తనూజని ఈరోజు బిగ్ బాస్ విన్నర్‌ని చేసేసాయి. కానీ ఎవరైతే బిగ్ బాస్‌ని ఫస్ట్ నుంచి వాచ్ చేస్తున్నారో, ఎవరైతే బిగ్ బాస్‌ని క్లోజ్‌గా మానిటర్ చేసి జెన్యూన్ రివ్యూస్ గానీ, జెన్యూన్‌గా ఓట్లు గానీ ఏసారో వాళ్ళందరికీ నిరాశే మిగిలింది. పవన్ కళ్యాణ్ పడాలా ఆల్మోస్ట్ విన్నర్ అయిపోతున్నాడు అని అనుకునే లోపలే ఈ బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇంకా ఎవరేమనుకున్నా, ఏం చేసినా విన్నర్ అయితే డిసైడ్ అయిపోవడం జరిగింది. సో, ఎందుకిలా జరిగింది? నేను అనుకున్నదేంటంటే, ఇది బిగ్ బాస్ ఓట్లతో సంబంధం లేకుండానే ఈ నిర్ణయం అయితే తీసుకున్నాడని అనిపిస్తుంది నాకైతే. 40% ఓట్స్ వచ్చిన కళ్యాణ్ పక్కన పెట్టేసి 35% వచ్చిన తనూజని విన్ చేస్తున్నారంటే దాని వెనకాల ఉన్న కారణం ఏంటి? నాకు ఒక కారణం అనిపిస్తుంది ఏంటంటే, లాస్ట్ సీజన్‌లో కామనర్‌గా ఉన్న పల్లవి ప్రశాంత్ చేసిన విధ్వంసం బయట, దాన్ని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ టీమ్ ఏమైనా ఈ నిర్ణయం తీసుకుందా? కామనర్‌ని మళ్ళీ చేస్తే మన బయటున్న ఆడియన్స్ కంట్రోల్ తప్పి మళ్ళీ బిగ్ బాస్‌కి ఏమైనా చెడ్డ పేరు వస్తదా అని ఆలోచించాడా? ఏంటి అని చెప్పి నాకు ఒకటైతే కొడుతుంది ఒక సైడ్ నుంచి. కానీ ఏది ఏమైనా గానీ ఇది అన్యాయం జరిగింది కళ్యాణ్‌కి. ఆహ్, కోలుకోలేని దెబ్బ. అయినా గానీ నాకు ఒకటి మాత్రం క్లియర్‌గా అనిపిస్తుంది ఏంటంటే, ఆహ్, కళ్యాణ్‌కి కూడా మన తనూజ్ నెగ్గడమే ఇష్టం. లాస్ట్ 2 వీక్స్ నుంచి మనోడు తనూజ పాటే పాడుతా ఉన్నాడు. తనూజ్ చుట్టూ తిరుగుతా ఉన్నాడు. తనూజ గెలుపు కోసం తాను కూడా చాలా బయట పీఆర్ టీమ్‌లు, మిగిలిన వాళ్ళు బిగ్ బాస్ టీమే కాకుండా మనోడు గూడా తన వంతు సహాయంగా తనూజకి బాగా హెల్ప్ చేసి విన్ అయ్యడానికి సహాయం చేశాడని అనిపించింది. కోచింగ్ సెంటర్ ఒకటి ఓపెన్ చేసి తనూజకి పాఠాలు చెప్పి ఎలా ఆడాలి, ఎలా విన్ అవ్వాలని చెప్పింది కూడా మన పవన్ కళ్యాణ్ పడాలి. ఆమె విజయం వెనక ఎవరైనా పెద్ద హస్తం ఉందంటే అది కళ్యాణ్ అనే చెప్పాలి. కళ్యాణ్‌కి అయితే బాధ ఉండుండదు నాకు తెలిసి. కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఉండుంటాడు రన్నర్స్ అప్ తీసుకుంటంలో. ఎందుకంటే తాను నచ్చిన అమ్మాయి, తాను మనసుకి మెచ్చిన అమ్మాయి బిగ్ బాస్ విన్నర్ అవుతుంది. అందుకని మన కళ్యాణ్‌కి కావాల్సిందేముంది. బహుశా ఇది ఇది ఈ ఒక్క సీజనే అనుకుంటా నంబర్ 1, నంబర్ 2 ఎవరైతే ప్లేసుల్లో ఉన్నారో వాళ్ళిద్దరే ఇంత క్లోజ్‌గా మూవ్ అవ్వడం. మిగిలిన ఎన్ని సీజన్‌లు చూసినా నంబర్ 1 పొజిషన్, నంబర్ 2 పొజిషన్‌లో కొట్టుకు చచ్చేవాళ్ళు. కానీ ఈ ఒక్క సీజన్‌లోనే వాళ్ళిద్దరూ కలిసి ఆడారు. ప్రేమ పక్షుల్లాగా ఉన్నారు. ఒక సైడ్ నుంచి తనూజ తన ఇంట్రెస్ట్ లేదని చెప్తా ఉన్నా, మన కళ్యాణ్ ఆమె చుట్టూ తిరిగి చివరికి ఆమెను విన్ అయ్యేలా చేశాడు. ఏదేమైనా మొత్తానికి తనూజ విన్ అయింది. తనూజ ఫ్యాన్స్‌కైతే చాలా పెద్ద పండగే అనుకోవాలి. వాళ్ళ కష్టానికి, వాళ్ళు ఇచ్చిన నెగెటివ్ రిపోర్ట్స్‌కి, నెగెటివ్ రివ్యూస్‌కి తనూజ్‌కి ఈరోజు కప్పు కొట్టే అవకాశం అయితే బిగ్ బాస్ ఇచ్చాడు. ఇది అయితే ఫెయిర్ అయితే కాదు. ఓట్ల పరంగా అయితే కాదు. ఇది మాత్రం క్లియర్ కట్ చెప్తున్నాను చూడండి. ఆ లైట్ కూడా అలా మెరుస్తుంది. అంటే ఇది గ్యారంటీగా అస్సలు సిసలైన విజయం కాదు. విజయాన్ని ఊరికే ఆమెకి అప్పజెప్పారని అనిపించింది నాకు. ఇది నా వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.